హలో ఫ్రెండ్స్, ఇవాళైతే మనం మౌలి ఫిషెస్ కేర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో తప్పకుండా అందరూ లాస్ట్ వరకు చూసేయండి. సో మనం మౌలి ఫిషెస్ అనేవి చాలా కలర్ఫుల్గా ఉంటాయి అండ్ చాలామంది ఇష్టపడే ఫిష్ ఇది. ఎందుకంటే ఇది ఎక్కువ పిల్లలు కూడా పెడుతూ ఉంటుంది. సో వీటిని చాలామంది ఏ రంగుల ఏ కలర్స్ అని తీసుకుంటారు. మీరు ఏదైనా తీసుకోండి, కానీ వాటిని మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోండి. లేకపోతే ఇవి పిల్లలు పెట్టవు కదా, మరి అది షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు. సో ఇప్పుడు ఇది ఫీమేల్ మీరు చూసేది, ఇదేమో మేల్. సో నేనైతే ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ అలానే మీరు షాప్ నుంచి ఇంటికి తెచ్చిన తర్వాత మీరు మెయిన్ చేయవలసింది ఏంటంటే ట్యాంక్లో అక్యుములేట్ చేయడం. అంటే 10 నిమిషాల దాకా ఆ కవర్తోనే పెట్టుంచి తర్వాత ఫిషెస్ని విడుదల చేయాలి. ఇది కనుక మీరు తప్పు చేసినట్టయితే టెంపరేచర్ మారిపోయి చనిపోవచ్చు వెంటనే. అండ్ అలానే మన మౌలి ఫిషెస్లో చాలా టైప్స్ ఉంటాయి. బెలూన్ మౌలీస్ ఉంటాయి, నార్మల్ మౌలీస్ ఉంటాయి, అండ్ అలానే ఇంకా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ ఇవి అయితే బెలూన్ మౌలీస్. వీటిని కూడా మనం మౌలీస్తో కలిపి పెంచుకోవచ్చు, వాటికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇది ఒక ట్యాంక్ మేట్ మౌలీస్కి. అండ్ అలానే అనదర్ ఫిష్ వచ్చేసి, అండ్ ఇదేమో నేను ఏంటంటే మనం చేతిలో అనేది ఎక్కువ పట్టుకోకూడదు, ఫిషెస్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నెట్ ఉంటుంది కదా, ఫిష్ నెట్, దాంతోనే హ్యాండ్ చేయండి. అండ్ అలానే గప్పి ఫిష్ కూడా మౌలి ఫిష్తో కలుపుకోవచ్చు. గప్పీస్ కూడా మౌలీస్తో కలుస్తాయి, బాగా పెరుగుతాయి కూడా. సో గప్పీస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి, మీకు తెలిసిందే. అండ్ అలానే ఇంకో ఫిష్ వచ్చేసి ప్లాటీ ఫిష్. ప్లాటీ ఫిష్ కూడా మనం మౌలీస్తో కలుపుకోవచ్చు ఇంచక్క, వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇది కూడా ఒక ట్యాంక్ మేటే. అండ్ అలానే నెక్స్ట్ ట్యాంక్ మేట్ వచ్చేసి జీబ్రా ఫిష్. సో జీబ్రా ఫిషెస్ అన్ని చాలా చిన్నగా ఉంటాయి, వీటిని మనం మౌలీస్తో కలపచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మౌలి ఫిషెస్తో పెద్ద ఫిషెస్ కలపకండి, ఎందుకంటే అవి తినేయచ్చు, లేకపోతే ఈ బేబీస్ పెడితే వాటిని కూడా తినేయచ్చు. అది ఫ్రెండ్స్, మరి ఇవన్నీ పాటించినట్టయితే మీరు మౌలి ఫిషెస్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అండ్ అలానే మీరు మౌలి ఫిష్ మీద ఇంకా ఏమైనా వీడియోస్ కావాలని అంటే చేస్తాను, మీరు అడగకపోయినా చేస్తా. కానీ ఇప్పుడు దాకా నా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చే ఉంటుంది. ఇప్పుడు దాకా చూసినందుకు మీరు కనీసం సబ్స్క్రైబ్ చేసి లైక్ అయినా చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు చెప్పండి. అండ్ అలానే నెక్స్ట్ నేను 2 days తర్వాత ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ అలానే నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీకు ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన చాలా యూస్ఫుల్ కంటెంట్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినయ్ పెట్స్ అండ్ వ్లాగ్స్.